ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. కారణం ఏమిటి అంటే, యోగించేటువంటి గ్రహం కేవలం రాహువుగానే కనబడుతూ ఉన్నారు. ఆయనతో పాటుగా చంద్రుడు, వేరసి రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా అర్ధాష్టమ స్థానమందు రవి కానీ, అర్ధాష్టమ స్థానమందు కుజుడు కానీ కొంత మనం ఆలోచించవలసినటువంటి గ్రహాలు. వీటితో పాటు దశమంలో ఉండేటువంటి గురువు. ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం, అంటే భయం అనేటువంటి మాట అక్కడ వినబడింది. మరలా అర్ధాష్టమ రవికుజుల దగ్గరికి వచ్చేసరికి భాగ్యహానిర్భయం క్రూర అన్నాడు, అంటే భయం అనేటువంటి మాట అందులో వినబడింది. ఇక్కడ రెండు చోట్ల మానసికమైనటువంటి భయము అనేటువంటి మాట వినబడుతోంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎలా ఛేదించాలి? ఈ గ్రహస్థితిని భయాన్ని వదిలిపెట్టేస్తే సరిపోతుంది. భయపడేటువంటి ప్రాంతంలో భయపడకుండా ఉండడం ద్వారా ఈ గ్రహ స్థితి నుండి మీరు బయటపడిపోతారు. చాలా చిన్న లాజిక్. ఇక్కడ అర్ధాష్టమ రవి ఉన్నా, అర్ధాష్టమ కుజుడున్నా, దశమంలో గురుడుండి, సప్తమంలో శనేశ్వరుడు, అంటే ప్రతి కేంద్ర స్థానంలోనూ ఒక పాపగ్రహం ప్రతికూలంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం సంచరిస్తూ ఉన్నప్పుడు ప్రతి చోట బ్రేకులు పడిపోతూ ఉంటాయి. అంటే రోడ్డు మీద వెళ్ళిపోతాం, అందరినీ ఆపరు. మీ దగ్గరకు వచ్చేసరికి ఎవరో ఒకళ్ళు ఆపి లైసెన్స్ ఏది, హెల్మెట్ పెట్టుకోలేదేంటి అని అడుగుతారు. అంత దారుణంగా ఉంటుంది గ్రహస్థితి. మీకు అర్థం కాదు లాజిక్. మీ ముందే అంతమంది వెళ్ళిపోయారు, ఎవరిని ఆపంది, మమ్మల్ని ఎందుకు ఆపుతారని అడిగినా కూడా అక్కడ సమాధానం ఉండదు. మీ గ్రహస్థితి అటువంటిది. ఇక్కడ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, అన్నీ దాటిపోతూ ఉంటారు అందరూ. మీ దగ్గరకు వచ్చేసరికి పడిపోతుంది వేటు. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని కాన్సిక్వెన్సెస్ అందరూ అనుభవిస్తారు. అందరూ తేలిగ్గా దాటగలుగుతారు. మీరు చాలా తేలిగ్గా దాటగలిగే దాని దగ్గర కూడా మీకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఆ రకంగా ఇబ్బంది పెడుతుంది. ఇది ప్రధానంగా కన్యారాశి వారు గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి ఈ విషయాలు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అంత ప్రభావాన్ని చూపించవు. మీకు జరిగేటువంటి డ్యామేజ్ ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నప్పటికీ బయటికి మాత్రం ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇబ్బందులు రావు. వాటికి మామూలుగానే సాగిపోతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి ఫలితం భవిష్యత్తులో కనబడుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకించి ఈ అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు, దశమ గురుడు, సప్తమంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి కొత్త పనులు ప్రారంభం చేయకూడదు. కొత్త విషయాలపైన చర్చించకూడదు. ఎలాగైనా సరే మనం జరుగుతూ ఉన్నటువంటి దాన్ని జరగనివ్వాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండండి. ఈ వారంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి.